నమస్కారం. ఈరోజు మనం కాలం యొక్క అంచులకు వెళ్లబోతున్నాం. సృష్టి, లయం ఈ రెండింటి మధ్య ఉన్న రహస్యాల లోతుల్లోకి ఒక అద్భుతమైన ప్రయాణం చేద్దాం. అసలు ఈ విశ్వం ఎలా అంతమవుతుంది, ఆ తర్వాత ఏమవుతుంది? చూడ్డానికి చాలా పెద్ద ప్రశ్నల్లా ఉన్నాయి కదా, కాని వీటికి సమాధానాలు మన పురాణాల్లోనే దాగి ఉన్నాయి. పదండి, ఆ రహస్యాలను ఛేదిద్దాం. ఇదేదో సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో వచ్చే ప్రశ్న అనుకోకండి. ఇది మన ఉనికి గురించిన ఒక తాత్వికమైన ప్రశ్న. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, మనం చూస్తున్న ఈ జీవరాశులన్నీ అన్నీ కనుమురుగైపోతే ఆ మహాశూన్యం తర్వాత మిగిలేదేంటి? మళ్ళీ పుట్టేదేంటి? అవును, మీరు విన్నది నిజమే. యుగాలు అంతమవడాన్ని, కొత్త ప్రపంచాలు పుట్టడాన్ని తన కళ్లతో చూసిన ఒక మహాసాక్షి గురించి మన పురాణాలు చెబుతున్నాయి. ఆయనే మార్కండేయ మహర్షి. ఆయన అనుభవం మన ఊహలకు అందనిది. ఆయన జ్ఞానం కాలానికి చిక్కనిది. మరి అంతటి అనంతమైన జ్ఞానం మనదాకా ఎలా చేరింది అంటే, అది ఒక మహారాజు అడిగిన ఒక చిన్న ప్రశ్నతో మొదలైంది. ఆ రాజుకు మహర్షికి మధ్య జరిగిన ఒక అద్భుతమైన సంభాషణ రూపంలోనే మనకు ఆ జ్ఞానం అందింది. ఇప్పుడు మనం వినబోయేది కూడా అదే. ఇక్కడే అసలు కథ మొదలవుతోంది. ధర్మరాజు అడిగిన ఈ ఒక్క ప్రశ్న విశ్వం యొక్క అత్యంత గంభీరమైన రహస్యాల తలుపులను మనకోసం తెరవబోతోంది. మార్కండేయుడు చెప్పిన ఆ అద్భుతమైన సమాధానం ఏంటో ఇప్పుడు చూద్దాం. మహర్షి చెప్పిన మొదటి కథ అది జీవం యొక్క కథ. ప్రళయం అనే మహావిపత్తు నుండి సృష్టి యొక్క బీజాలను కాపాడిన ఒక ధీరుడి కథ. ఆయనే వైవస్వత మనువు. కథ ఇలా మొదలవుతుంది. వైవస్వత మనువుకు స్నానం చేస్తుండగా ఒక చిన్న చాప దొరుకుతుంది. అది నన్ను రక్షించు అని మనువును వేడుకుంటుంది. సరే అని మనువు దయతో దానినొక చిన్న కుండలో వేస్తాడు. కాని అసలు ఇంత అక్కడే మొదలయింది. ఒక్క రాత్రిలోనే అది ఆ కుండ పట్టనంత పెద్దగా పెరిగిపోయింది. ఆశ్చర్యపోయిన మనువు దాన్ని ఒక పెద్ద బావిలో వేశాడు. తర్వాత నదిలో, చివరికి సముద్రంలో వదిలిపెట్టాడు. కాని ప్రతిసారీ ఆ చాప తన సైజుతో ఆ ప్రదేశాన్నే చిన్నదిగా చేసేసింది. అప్పుడు ఆ చేపకు అర్థమైంది, ఇది మామూలు చేప కాదని. వెంటనే తన నిజ స్వరూపాన్ని వెల్లడించింది. అది సాక్షాత్తు భగవంతుని అవతారం. అది ఒక భయంకరమైన సత్యాన్ని చెప్పింది. ఒక మహా విపత్తు గురించి హెచ్చరించింది. ఈ సృష్టి మొత్తం నీటిలో మునిగిపోబోతోందని చెప్పింది. మరి రాబోయే ప్రళయం నుండి జీవాన్ని ఎలా కాపాడుకోవాలి? ఆ దైవిక మత్స్యం మనువుకొక స్పష్టమైన ప్లాన్ ఇచ్చింది. ఒక పెద్ద ఓడ కట్టుమని, అందులో సప్తర్షులతో పాటు భూమిమీద ఉన్న ప్రతి జీవి యొక్క బీజాలను అంటే విత్తనాలను సేకరించమని చెప్పింది. అది కేవలం ఒక పడవ కాదు, అది భవిష్యత్తు ప్రపంచానికి అవసరమైన ఒక జీవన నావ. అనుకున్నట్టే ప్రళయం వచ్చేసింది. ఆకాశం బద్దలై, సముద్రాలు పొంగి, భూమి మొత్తం నీటిలో మునిగిపోతోంది. ఆ ఉవ్వెత్తున ఎగసిపడే ప్రళయసాగరం మధ్యలో ఆ మహామత్స్యం తన వాగ్దానాన్ని నిలబెట్టుకుంది. ఒక పెద్ద బంగారు కొమ్ముతో ప్రత్యక్షమై ఆ ఓడను తన కొమ్ముకు కట్టి హిమాలయ శిఖరం వైపు సురక్షితంగా నడిపించింది. అలా ఒక యుగం అంతమైనప్పుడు మరొక యుగానికి జీవం కాపాడబడింది. మొదటి కథే ఇంత అద్భుతంగా ఉంది గదా. ఇక రెండో కథలోకి వెళ్దాం పదండి. ఇది ఇంకా లోతైనది, ఇంకా వ్యక్తిగతమైనది. ఇది ప్రళయాన్ని స్వయంగా చూసిన మార్కండేయుని సొంత అనుభవం. ఒక్కసారి కళ్ళు మూసుకుని ఊహించుకోండి. దిక్కులు లేవు, కాలం లేదు, ఒక్క చిన్న శబ్దం కూడా లేదు. అంతా అనంతమైన అంతులేని చీకటి జలం. ఆ మహా ఏకాంతంలో మార్కండేయ మహర్షి వేల సంవత్సరాలుగా ఒంటరిగా సంచరిస్తున్నాడు. అది ఎంత భయానకమైన గంభీరమైన దృశ్యమో కదా. అలాంటి చోట ఆ అంతులేని చీకటి మధ్యలో ఉన్నట్టుండే ఒక వెలుగు. ఒక చిన్న బాలుడు ఒక మర్రి ఆకుమీద తేలుతూ కనిపించాడు. తన కాలి బొటనవేలిని నోట్లో పెట్టుకుని చప్పరిస్తున్నాడు. అతని శరీరం నుండి వచ్చే కాంతే ఆ మహాజలాన్ని ప్రకాశింపచేస్తోంది. ఈ శూన్యంలో ఈ బాలుని ఎవరు? ఇక్కడికి ఎలా వచ్చాడు? ఆ బాలుడు మార్కండేయుణ్ణి చూశాడు. ఒక చిన్న చిరునవ్వు నవ్వి చాలా నెమ్మదిగా, ఓ మహర్షి, నువ్వు చాలా అలసిపోయావు. నా శరీరంలోకి ప్రవేశించి కొంతసేపు విశ్రాంతి తీసుకో అన్నాడు. అతని ఆహ్వానం వింతగా ఉన్నా అందులో అలసటను తీర్చే సాంత్వన ఉంది. ఒక బ్రహ్మాండమైన రహస్యం కూడా దాగి ఉంది. ఇది నిజంగా మనసును దిగ్భ్రాంతికి గురిచేసే దర్శనం. మార్కండేయుడు ఆ బాలుడి నోటి ద్వారా లోపలికి ప్రవేశించినప్పుడు బయట ప్రళయంలో మునిగిపోయిందనుకున్న విశ్వం మొత్తం ఆ బాలుడి శరీరంలో భద్రంగా ఉండడం చూశాడు.
భూమి, ఆకాశం, సూర్య, చంద్రులు, సకల జీవరాశులు అన్నీ అక్కడే ఉన్నాయి. అంటే దాని అర్థమేంటి? విశ్వం నాశనం కాలేదు, కేవలం తన మూలమైన ఆ దైవ స్వరూపంలోకి తిరిగి లీనమైంది. మరి ఈ కథలన్నీ దేనికి సంకేతం? అసలు ఈ ప్రళయం, ఈ పుట్టుక ఇదంతా ఓ పెద్ద చిత్రంలో భాగం మాత్రమే. అదే కాలచక్రం. మన హిందూ విశ్వోద్భవ శాస్త్రం ప్రకారం కాలమనేది ఒక సరళరేఖ కాదు, అదొక నిరంతరం తిరుగుతూ ఉండే చక్రం. ఈ కాలచక్రం ప్రధానంగా 4 యుగాలుగా విభజించబడింది. సత్యం, ధర్మం పరిపూర్ణంగా ఉండే కృతయుగంతో మొదలవుతుంది. తర్వాతి వచ్చే ప్రతి యుగంలోనూ అవి క్రమంగా క్షీణిస్తూ వస్తాయి. చివరికి చీకటి, అజ్ఞానం నిండిన కలియుగానికి దారితీస్తుంది. ఈ క్షీణతను అర్థం చేసుకోవడానికి మన పురాణాల్లో ఒక మంచి ఉదాహరణ చెప్పారు. ధర్మాన్ని 4 కాళ్ల వృషభంగా అంటే ఒక ఎద్దుగా ఊహించుకుంటే కృతయుగంలో అది 4 పాదాలపై చాలా స్థిరంగా, బలంగా నిలుస్తుంది. త్రేతాయుగానికొచ్చేసరికి ఒక పాదం, ద్వాపరానికి మరో పాదం కోల్పోతుంది. ఇక కలియుగానికొచ్చేసరికి కేవలం ఒకే ఒక్క పాదం మీద బలహీనంగా తడబడుతూ నిలబడుతుంది. సరే, మరి ఇప్పుడు మనం ఏ యుగంలో ఉన్నాం? పురాణాల ప్రకారం మనం ఉన్నది ఈ కలియుగంలోనే. ధర్మం అలా ఒంటికాలుమీద నిలబడినప్పుడు సమాజంలో ఏమి జరుగుతుందో పురాణాలు చాలా స్పష్టంగా వివరిస్తున్నాయి. మార్కండేయ మహర్షి చెప్పిన ప్రకారం కలియుగంలో మానవుల ఆయుష్షు చాలా తగ్గిపోతుంది. సత్యం, న్యాయం పట్ల నమ్మకం బలహీనపడుతోంది. సమాజంలో లోభం, అసూయ, హింస పెరిగిపోతాయి. జ్ఞానం తగ్గి అజ్ఞానం ప్రబలుతుంది. అయితే ఇక్కడే ఒక ముఖ్యమైన విషయం ఉంది. ఈ కథ మొత్తం విన్నాక అంతా చీకటి, అంతా నిరాశ అనిపించొచ్చు. కానీ అసలు విషయం అది కాదు. ఈ విశ్వదృష్టిలో నిరాశకు అస్సలు తావులేదు. కలియుగం యొక్క అంతం విశ్వం యొక్క శాశ్వతమైన అంతం కాదు, అది కాలచక్రంలో ఒక భాగం మాత్రమే. ఈ చీకటి తర్వాత మళ్లీ సత్యం మరియు ధర్మంతో కూడిన కొత్త కృతయుగం తప్పకుండా ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ పురాతన జ్ఞానం మన ముందు ఒక లోతైన ప్రశ్నను ఉంచుతుంది. ఒక చక్రం యొక్క ముగింపు మరొకదానికి ఆరంభమైతే ఈ అనంతమైన కాలచక్రంలో మనస్థానమేంటి? ఈ వినాశనం, పునర్జన్మ కథలు మన ప్రస్తుత జీవితానికి ఏమి నేర్పుతున్నాయి? ఒక్కసారి ఆలోచించండి.